ఒంగోలు పెడితే శివరెడ్డి భాస్కర్ ఎట్టగించుతాడు? ఒంగోలు నుంచి ఎత్తపోయి మన అనిల్ కుమార్ రెడ్డిని యాదవ్‌ను నరసరావుపేటలో పెడితే ఎట్టగించుతాడు? అయన్నీ కూడా మనం బైరేజ్ చేసుకోవాలి. ఈరోజు ఆ పురంధేశ్వరి రాజమండ్రిలో గెలిచింది. ఈయనేదో సీఎం రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ప్రధాన కారణం ఏమిటి? మీ సలహా ఏమిటి? సీఎం రమేష్ ఆడాడు గెలిచినాడు అంటే అది కుదురుతుందా? అది ఒకప్పుడే వర్కౌట్ అవుతుంది. కాకుంటే నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయాల్సింది ప్రధాన విషయం ఏంటంటే, నువ్వు ఎవరు ఎమ్మెల్యే చెప్తే ఎవరో ప్రధాన నాయకుడు చెప్తే నా దగ్గరికి రావాలని ఇవన్నీ చూడకూడదు. నాయన మాదిర మొత్తం డీటెయిల్స్గా మొత్తం రాష్ట్రంలో ఎవరు ఏమున్నదని తెలుసుకోవాలి నువ్వు. ఆయన ఏమో ఎమ్మెల్యే తెచ్చే లేకపోతే ఇంకొకటి ఎవడు లెటర్ ఇచ్చే వచ్చేడికి చేయకూడదు. నువ్వు నీ మంచి కోరి చెప్తున్నావు. నువ్వు మంచి నిర్ణయాలు తీసుకున్నావు. ఈరోజు 7 నెలలు జరగల తెలుగుదేశంకు 10% ఓట్లు 5% పడిపోయింది. నువ్వే గెలుస్తావు. కానీ నువ్వు ఒకటి జ్ఞాపకం పెట్టుకో, మొత్తం రాజకీయాన్ని ఎట్ట చేయాలనేది నీకు తెలుసు. ఈ దేశంలోనే లేడు నీ అంత గొప్ప నాయకుడు. మేము పొగుడుతాం. నీ అంత కమిట్మెంట్ ఉండే నాయకుడు ఎవడూ లేడు. ఎందుకంటే కానీ ఒక వర్గాన్ని చూడకూడదు. నీకు బలమైన ఓట్లు మూడు ఉన్నాయి. ఒకటి రెడ్డిస్, ఒకటి ఎస్సీ, ఒకటి ముస్లిం. ఈ మూడే నీకు బలమైన నాయకులు, బలమైన ఓటు బ్యాంక్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుంట కొంతమంది ఉన్నారు. మేము కూడా కార్యకర్తలు రూపాయి పనికిరాదు. వాళ్ళు ఎత్తిన ₹1 పెడితే పాల కొనేవాళ్ళు లేరు. అవన్నీ పరిశీలన చేసుకొని మమ్మల్ని జైలు వేసినా పర్వాలే, ఎట్ట తొక్కేసినా పర్వాలే, మాకేం ఇబ్బంది లేదు. మాకేం తిండి తిప్పలు ఉంటే చాలు. మాకేం రాజకీయాలు చేయాలని కానీ ఇంకోటి చేయాలని ఏమీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి మొత్తం 600 మండలాలు మనకు ఉన్నాయి. దాంట్లో ఎవడు ఉండాలా, ఎవడు ఉండకూడదు. లోకల్ వాళ్ళనే నువ్వు మొత్తం బలమైన వాళ్ళు చేయాలా. ఇళ్ళకి ఏడాయాలంటే చుట్టితే అది జరిగే పని కాదు. ఇప్పుడే ఒక దాంట్లో ఎందుకు మనకు మాగంటి శ్రీనివాసరెడ్డి చెప్పు ఎంత బలమైన నాయకుడు. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పు ఆయన ఎంత బలమైన నాయకుడు. వాళ్ళందరినీ ₹1 వనికిన ఉన్నాడు మాట్లాడి వాళ్ళందరినీ తోసిట్టు అంత సభగా ఉన్నదా? చెప్పండి మీరే. వాడతాం గెలుస్తాం, దాని గురించి కాదు. నీకు ఇంకా 2 ఏళ్ళు చేసే 20 ఏళ్ళు రాజకీయం చేసే అంత శక్తి నీకు ఉన్నది. కాబట్టి దయచేసి నా మాట విని, మేమంత నీకు చెప్పే అంత టోళం కాదు, మేమంత డబ్బు ఉండేవాళ్ళము కాదు. ఈ పల్లెటూరులో జరిగేది చెప్తున్నాం. పల్లెటూరులో ఎట్టున్నదా? ₹10 పనికినోడు కూడా పొలిటీషియన్